రాజస్థాన్లో అరవెలి కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉంది. పేరు దేవ్మాలి. చూడడానికి చిన్న ఊరే, కానీ కథ మాత్రం చాలా పెద్దది. ఈ గ్రామం ఏదో సాధారణ టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది వేరే ప్రపంచం అన్నట్టుగా. దేవ్మాలి గ్రామంలో ఎక్కువ ఇళ్ళు మట్టితో కట్టినవే. సిమెంట్, పెద్ద పెద్ద భవనాలు కనిపించవు. కానీ ఆ మట్టి ఇళ్ళే చాలా అందంగా సాంప్రదాయ రాజస్థానీ స్టైల్లో ఉంటాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా ఇళ్లకు తలుపులు, తాళాలు కూడా ఉండవు. ఎందుకంటే గత 50 ఏళ్లుగా ఈ ఊరిలో ఒక్క దొంగతనం కూడా జరగలేదంట. ఆస్తి గొడవలు లేవు, లీగల్ డిస్ప్యూట్స్ లేవు, భయాలు అసలే లేవు. ఇక్కడి ప్రజల నమ్మకం చాలా బలమైనది. ఈ ఊరి భూమి, ఇళ్ళు అన్నీ దేవనారాయణ స్వామివే. ఇక మనం అందరం కేవలం ఇక్కడ ఉండే వాళ్లమే అని నమ్ముతూ ఉంటారు. గ్రామంలో ఒక పురాతన దేవనారాయణ ఆలయం ఉంది. అదే ఈ ఊరి హార్ట్. అందుకే ఇక్కడ ఎవరి దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉండవు. ఇది నాది అన్న భావన కన్నా ఇది దేవుడిది అన్న ఆలోచనే చాలా ఎక్కువ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గ్రామంలో మద్యం, మాంసాహారం పూర్తిగా నిషేధం. అందరూ శాకాహారులే. ఎంత ధనవంతులైనా సరే సింపుల్ లైఫ్నే ఇష్టపడతారు. ఆడంబరాలు ఉండవు. ఇక్కడ అతిథి సత్కారం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి ఒక ప్రయాణికుడు రాత్రి ఆలస్యంగా దేవ్మాలి చేరాడట. ఇక ఇంట్లోకి వెళ్ళాలనుకోకుండా బయటే పడుకున్నాడు. ఉదయం ఆ ఇంటి యజమాని వచ్చి లోపలికి ఎందుకు రాలేదు, దేవుడి ఇంట్లోకి వచ్చి బయటే పడుకుంటావేంటి అన్నాడట. అప్పుడే ఆ ప్రయాణికుడికి అర్థమైంది, ఇక్కడ ఇల్లు ఎవ్వరిది కాదు, దేవుడిది. మనం అందరం అతిథులమే అని. ఇంత ప్రత్యేకమైన లైఫ్ స్టైల్, నమ్మకం, సంస్కృతిని చూస్తే 2024లో స్టేట్ గవర్నమెంట్ దేవ్మాలిని బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఎంపిక చేసింది. ఇక ఈ అవార్డు నవంబర్ 2024లో ఢిల్లీలో అందుకుంది. జాతీయ రహదారి నుంచి కేవలం 7 కిలోమీటర్లే. అజ్మీర్, జైపూర్, జోధ్పూర్ లాంటి నగరాల నుంచి ఈజీగా చేరుకోవచ్చు. దేవ్మాలి అంటే లగ్జరీ లేదు, లాకులు లేవు, కానీ నమ్మకం, ప్రశాంతత, మనసుకు తాకే సింప్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది.